చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నాగార్జున సినిమా ఇండస్ట్రీకి రాకముందే నాగేశ్వరరావు గారు హైదరాబాద్ మరియు తన సొంతూరులో చాలా వరకు భూముల్ని కొనుగోలు చేసి ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సంపాదించి పెట్టారు. కానీ అందరూ అనుకునేలా అన్నపూర్ణ స్టూడియో వీరి సొంతం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండడంతో తెలుగు పరిశ్రమని హైదరాబాద్కి రప్పించాలని, అందుకు అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించాలని 1976లో సీఎంగా ఉన్న వెంకట్రావు గారు ఏఎన్ఆర్ గారికి స్టూడియో కన్స్ట్రక్షన్ కోసం 22 ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది. అలా 99 సంవత్సరాలకి గవర్నమెంట్ ల్యాండ్ ని అన్నపూర్ణ స్టూడియో కోసం లీజ్కి ఇస్తూ సంవత్సరానికి 250 రూపాయలు చెల్లించాలని అప్పట్లో అగ్రిమెంట్ వేసుకోవడంతో ఏఎన్ఆర్ గారు స్టూడియో పనుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా అప్పటి నుండే అన్నపూర్ణ స్టూడియోని ఏఎన్ఆర్ ఫ్యామిలీ రన్ చేస్తుంది. ఇక అలా ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్ లో తమకి నచ్చిన సెట్లు వేసుకొని షూటింగ్ చేసుకోవచ్చు, గానీ దాన్ని అమ్మడానికి వీరి ఫ్యామిలీకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఇక అక్కినేని ఫ్యామిలీ స్టూడియో ద్వారా సంవత్సరానికి 20 నుండి 50 కోట్ల దాకా సంపాదిస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఏఎన్ఆర్ గారికి మొత్తం 5 పిల్లలు కాగా అందులో 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. ఇక ఏఎన్ఆర్ గారు తను సంపాదించిన ఆస్తిని మొత్తం 5 పిల్లలకి సమానంగా పంచగా అందులో నాగార్జున వాటాగా 200 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే 2000 సంవత్సరం తర్వాత నాగార్జున సినిమాగ్రాఫ్ తగ్గుతూ ఉండడంతో సినిమాల్ని నమ్ముకొని ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని కొన్ని బిజినెస్లని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముందుగా 2002లో కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి మా టీవీ అనే శాటిలైట్ ఛానల్ని స్టార్ట్ చేయగా అందులో 65% షేర్ నాగార్జునదైతే 35% షేర్స్ మిగిలిన ఫ్రెండ్స్ పేరు మీద ఉండేవి. ఇక అలా మొదటిగా మా టీవీలో యువ అనే సీరియల్ కి ప్రొడ్యూసర్ గా చేయగా ఆ సీరియల్ కి జనాల్లో మంచి ఆదరణ దొరికింది. ఆ తర్వాత నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడితో యాంకర్ గా తన సత్తా చాటుకున్నాడు. ఇక అలా ఒకవైపు మీడియాలో ఉంటూనే మరోవైపు రియల్ ఎస్టేట్ లో కూడా తన సత్తా చాటుకోవాలని N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక అలా మాదాపూర్ లో ఒక ఫంక్షన్ హాల్ ని కూడా నిర్మించాలని 2009లో తమ్మిడికుంట చెరువు పక్కన 6.5 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేయడం జరిగింది. నిజానికి చాలా మంది రియల్ ఎస్టేటర్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ పక్కన, చెరువుల పక్కన స్థలాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు కొన్న భూమితో పాటు పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని తమ భూమిలోకి కలుపుకొని కన్స్ట్రక్ట్ చేసిన గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా స్పందించదు. కాబట్టి ఒకవేళ స్పందించిన డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అనే ఆలోచనతో ఇలా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక అలా తన పార్ట్నర్స్ తో కలిసి నాగార్జున కన్వెన్షన్ పనుల్ని స్టార్ట్ చేయగా ఆ సమయంలో చెరువు బఫర్ జోన్ లో ఉన్న 3.5 ఎకర్స్ ని ఆక్రమించుకొని చెరువుకి మరియు తన కన్వెన్షన్ సెంటర్ కి మధ్య ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ని నిర్మించడంతో దీనిపై 2013లో చాలా వివాదాలు తలెత్తాయి. అయినా కూడా మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల అవి త్వరలోనే సద్దుమణిగాయి. ఇక ఈ కన్వెన్షన్ హాల్ ని మొత్తంగా 10 ఎకరాల్లో నిర్మించగా పార్కింగ్, గార్డెన్ హాల్ కోసం 6 ఎకరాల్ని కేటాయించారు. ఇక కన్స్ట్రక్షన్ లోపల 5 హాల్స్ ఉంటే మెయిన్ హాల్లో 3000 సిట్టింగ్ కెపాసిటీ ఉందని చెప్పొచ్చు. ఇక గార్డెన్ ఏరియా 37,000 విస్తీర్ణంతో ఉండి 1000 మంది కెపాసిటీతో కలిగి ఉంటుంది. మూడోది డైమండ్ హాల్. 5000 అడుగుల విస్తీర్ణంతో కట్టిన ఈ హాల్లో 500 సీట్ల కెపాసిటీ ఉంటుంది. నాలుగోది పార్టీ హాల్. ఇక్కడ సెలబ్రిటీలు తమ బర్త్డే అకేషన్స్ లాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ ఈ హాల్లో మందు, విందు, చిందు లాంటివి ఏర్పాటు చేస్తుంటారు. ఐదోది అనెక్స్ హాల్, అంటే డైనింగ్ ఏరియా. దీన్ని 7000 అడుగుల విస్తీర్ణంతో నిర్మించగా ఒకేసారి 500 నుండి 1000 మంది భోజనం చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇక ఇంత లగ్జరీగా నిర్మించిన కన్వెన్షన్ హాల్ రెంట్ కూడా సామాన్య ప్రజలు భరించలేనంత ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ హాల్ మరియు కెపాసిటీ బట్టి రెంట్ వసూలు చేస్తారు. మినిమం రోజుకి 50 లక్షల నుండి 2 కోట్ల వరకు రెంట్ ఉంటుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నాగార్జున స్పోర్ట్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ టీమ్ ని MS ధోని, సునీల్ గవాస్కర్ తో కలిసి కొనడం జరిగింది. ఇక కళ్యాణ్ జ్యువెలరీలోను 50% షేర్స్ ని పొందడమే కాకుండా నాగార్జున ఆ బ్రాండ్ కి మోడల్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ లో
కేరళ బ్లాస్టర్ అనే ఫుట్బాల్ టీమ్ కి కూడా ఓనర్ గా వ్యవహరిస్తూ హైదరాబాద్, బాంబే, బెంగళూరు లాంటి ప్లేసెస్ లో లగ్జరీ విల్లాస్ ని, అపార్ట్మెంట్స్ ని మోడర్న్ ఎమ్యూనిటీస్ తో కన్స్ట్రక్షన్ చేస్తూ అటు సినిమా ఇటు బిజినెస్ లోనూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇది మాత్రమే కాకుండా జూబ్లీ హిల్స్ లో ఎన్ డిస్ట్రిక్ట్ అనే పబ్ ని, ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్ అనే రెస్టారెంట్ ని, యాక్టింగ్ స్కూల్స్ ని, మల్టీమీడియా కోర్సెస్ ని, యానిమేషన్ స్టూడియోస్ అని మొత్తంగా 30కి పైగా వేరియస్ బిజినెస్లు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరించడానికి 20 కోట్ల రూపాయలని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా 2002 నుండి 2015 వరకు మా టీవీకి సీఈఓగా ఉన్న నాగార్జున 2015లో స్టార్ కంపెనీకి మా టీవీలో తనకున్న 65% షేర్స్ లో 55% షేర్స్ ని 2500 కోట్లకి అమ్మడం జరిగింది. ఇక అలా మిగిలిన ఫ్రెండ్స్ షేర్స్ తో పాటు తన 10% షేర్స్ ని పూర్తిగా తన కంట్రోల్లోనే పెట్టుకుని ఇప్పుడు స్టార్ మాగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బిజినెస్లు ఎక్కువ అయ్యే కొద్దీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని తన భార్య అమల గారితో కలిసి ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశాడు. అదే బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా యానిమల్స్ ని రక్షిస్తూ వాటికి హాని జరగకుండా చూసుకుంటుంటారు. అంతేకాకుండా HIV పేషెంట్స్ కి ఈ సంస్థ ద్వారా హెల్ప్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక నాగార్జున ఇప్పటికే 65 ఏళ్ళైనా కూడా హీరోగా మూవీ చేయాలంటే 9 నుండి 15 కోట్లు తీసుకుంటాడు. ఆ మూవీ హిట్ ఫ్లాప్లతో తనకి సంబంధం లేకుండా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తున్నాడని చెప్పొచ్చు. నాగార్జున తనలాగే తన కొడుకుల్ని కూడా సక్సెస్ చేయాలని తమ ఓన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక సంపద విషయంలో ఇండియాలో టాప్ 5th ప్లేస్ లోను, తెలుగు రాష్ట్రాల్లో టాప్ రిచెస్ట్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున తరచూ హీరోయిన్లతో ఉన్న ఎఫ్ఐఆర్స్ వల్ల తన పేరు మీడియాలో హల్చల్ అవుతూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు తన బిజినెస్ కి సంబంధించి ఎటువంటి కాంట్రవర్సీస్ లేనప్పటికీ రీసెంట్ గా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిటీలోని చెరువుల్ని రక్షించడానికి హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే కమిటీని నియమించడం జరిగింది. దీనికి కమిషనర్ గా డీజీపీ రంగనాథ్ వ్యవహరిస్తూ గవర్నమెంట్ భూముల్ని, చెరువు భూముల్ని కబ్జా చేసి అందులో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ని నిర్దాక్షణ్యంగా నేలమట్టం చేయడం జరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే నాగార్జున నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి అసెంబ్లీలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ఇటువంటి చర్యల్ని తీసుకోలేదు. ఇక ఈ ఇష్యూ 2014లో కాస్త ఎక్కువ అవడంతో జిహెచ్ఎంసీ వారు ఇందులో ఇన్వాల్వ్ అయి నోటీసులు పంపగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జిహెచ్ఎంసీకి అప్పగిస్తూ కబ్జా చేసి గవర్నమెంట్ భూముల్లో కట్టడాలపై సర్వే చేయమని, ఒకవేళ అది రుజువైతే తొలగించమని 2015లో కోర్టు ఆదేశాల్ని వెల్లడించింది. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం రాలేదు. ఇక అలా ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్తో భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా పర్మిషన్ తీసుకోవాలని నాగార్జున చాలా విధాలుగా ప్రయత్నించగా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అక్రమంగా నిర్మించిన కట్టడాలని కూల్చేందుకు హైడ్రాకి పూర్తి పర్మిషన్ ఇచ్చాడు. అలా గవర్నమెంట్ చెరువు భూములో 3.5 ఎకరాల్లో అక్రమంగా నిర్మించిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న 2 హాల్స్ ని తొలగించడంతో దీనిపై స్పందించిన నాగార్జున తమకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధాకరమని, తాము చట్టానికి విరుద్ధంగా ఎటువంటి చర్యలకి పాల్పడలేదని, స్టే ఆర్డర్లకి, కోర్టు కేసులకి విరుద్ధంగా కన్వెన్షన్ ని కూల్చివేయడం సరికాదని, ఆ భూమి పట్టా భూమని, ఒక అంగుళం కూడా కబ్జాకి గురి కాలేదని స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఒకవేళ కోర్టు తనకి వ్యతిరేకంగా తీర్పునిస్తే తనే సొంతంగా కూల్చేవాడని, ఈ చట్ట విరుద్ధ చర్యల్ని వ్యతిరేకిస్తూ తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడ తమకి తప్పకుండా న్యాయం జరుగుతుందని నాగార్జున ట్వీట్ చేశాడు. ఇక అలా తండ్రి ఇచ్చిన 200 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు 10,000 కోట్ల నెట్వర్త్ కి రీచ్ అయి ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీలో టాప్ 5 పొజిషన్ లో ఉండడం విశేషం. ఇది ఫ్రెండ్స్ నాగార్జున ప్రాపర్టీస్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.